బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కొనసాగుతోంది. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ తో పాటు జేపీ నడ్డా, లక్ష్మణ్ సహా ముఖ్య నేతలు హాజరయ్యారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై చర్చిస్తున్నారు. అభ్యర్థుల జాబితాపై చర్చించి ఫైనల్ చేయనున్నారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 8 రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ బై ఎలక్షన్స్ లో బీజేపీ అభ్యర్థులను ఈ సమావేశంలో నిర్ణయిస్తారు. ఇక ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కొనసాగుతోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, చెప్పండి, బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం కొనసాగుతోంది కదా, ఏంటి ప్రెజెంట్ ఉన్న అప్డేట్? అలాగే జూబ్లీహిల్స్ అభ్యర్థిని ఈ మీటింగ్ లో ఫైనల్ చేసే అవకాశం ఉందా? బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో తో పాటు పార్టీకి చెందినటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో ఇవన్నీ కూడా చర్చలు జరుగుతాయి. ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, ప్రచారం ఏ రకంగా జరగాలి, అదేవిధంగా ప్రతిపక్షాలు, ప్రత్యర్థులు చేసే తప్పుడు అబద్దాల ప్రచారాన్ని ఏ రకంగా తిప్పికొట్టాలి, దాంతోపాటు ప్రజలకు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వానికి, అదేవిధంగా ఆ ఎన్నికలు జరిగే ఉన్నటువంటి ఓటర్లకు, ప్రజలకు కూడా పార్టీ తరఫున ఇచ్చే హామీలు ఏ రకంగా ఉండాలనే అంశంపై పూర్తిగా ఈ సమావేశంలో చర్చించి కొన్ని నిర్ణయాలు, నిర్దేశాలు చేసే అవకాశం ఉంది. దాంతోపాటు పార్టీ అభ్యర్థులు ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిటీ కూడా సిద్ధం చేసింది సిఫార్సుతో కూడిన జాబితాను. ఈ జాబితాపై కూడా తుదిగా విధానపరమైన నిర్ణయాలు తీసుకుని అత్యంత ఉన్నత స్థాయి నిర్ణాయక సంఘమైనటువంటి పార్లమెంటరీ బోర్డు దీనిపై నిర్ణయం తీసుకుని అభ్యర్థులను కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రధానంగా బీహారు అసెంబ్లీ ఎన్నికలతో 243 స్థానాల్లో ఇటు బీజేపీ, జేడీయూ కూడా ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలుగా ప్రధాన భాగస్వామ్య పక్షాలు, ఈ రెండు పార్టీలు కూడా 101 స్థానాల్లో 101 స్థానాల్లో పోటీ చేసేందుకు అవగాహన కుదిరింది. కాబట్టి ఈ 101 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల జాబితాపై ఉదయం నుంచి కూడా ఇటు జేపీ నడ్డా నివాసంలోనూ, అదేవిధంగా అటు అమిత్ షా నివాసంలో కూడా చాలా పెద్ద ఎత్తున సమాలోచనలు జరిగాయి. అదేవిధంగా చివరి నిమిషం వరకు కూడా అభ్యర్థుల ఖరారుపై తర్జన భర్జనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో అంతిమంగా బీజేపీ అభ్యర్థుల జాబితాను ఖరారు చేసి ఆ మేరకు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దాంతోపాటు 7 రాష్ట్రాల్లో 8 అసెంబ్లీ ఉపస్థానాలు, అంటే జమ్మూ కాశ్మీర్లో 2 స్థానాలు ఉన్నాయి, అదేవిధంగా తెలంగాణలో జూబ్లీహిల్స్ కూడా ఉంది. జూబ్లీహిల్స్ స్థానానికి కూడా అభ్యర్థిని ఈరోజు ఇచ్చే ప్రతిపాదనలు, సిఫార్సులను ఆధారం చేసుకుని ఇటు రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేసింది. అదేవిధంగా ఇటు కేంద్ర ఎన్నికల కమిటీకి కూడా దానికి సంబంధించిన సిఫార్సులను కూడా అందజేయడం జరిగింది. నిన్న స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర కూడా ఢిల్లీకి వచ్చి తెలంగాణ ఇన్ఛార్జీలతోనూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీ పెద్దలతో కూడా సమావేశమై తన అభిప్రాయాలను కూడా తెలియజేయడం జరిగింది. మొత్తంగా చూసుకున్న తర్వాత జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక స్థానానికి ఎవరు పోటీ చేయాలనే అంశంపై ఈ రోజు తుదిగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ముఖ్యంగా ఈ బీజేపీ దేశవ్యాప్తంగా బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ఇటువంటి కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఓట్లు అభ్యర్థించాలి, అదేవిధంగా ఖచ్చితంగా పెద్ద ఎత్తున గెలవాలన్న ఒక లక్ష్యంతో పనిచేయాలని చెప్పి కూడా ఈ సమావేశంలో నిర్ణయించి నిర్దేశం చేసే అవకాశం ఉంది. ఆ రకంగా బీజేపీ అభ్యర్థులు మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి ఖరారైన తర్వాత ఏ రాత్రికైనా కానీ ఈ రోజు రాత్రి బహుశా అవకాశం ఉంటే ఈ రోజు రాత్రి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది, లేదా రేపు ఉదయం బీజేపీ తన అభ్యర్థుల జాబితాను కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రసాద్, అయితే ఇప్పటికే ఈ మీటింగ్ లో ప్రధానంగా బీహార్ ఎలక్షన్స్ తో పాటు జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎన్నికపై కూడా కొంచెం ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటికే 3 పేర్లను అధిష్టానానికి పంపిన నేపథ్యంలో ఎటువంటి వ్యూహాలతో అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం ఉంది? ఎలాంటి చర్చ జరుగుతోంది? స్పష్టంగా 3 అభ్యర్థులు, 4 అభ్యర్థులు, 6 అభ్యర్థులతో ఏం లేదు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ఈ వడపోత కార్యక్రమాన్ని చేసింది. అభ్యర్థులు ఎవరెవరు ఏ సామాజిక సమీకరణ దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేస్తే ఏ అభ్యర్థి బలంగా పోటీ ఇవ్వగలడన్న అంశాన్ని అక్కడ చర్చించారు. దానికి సంబంధించి కేంద్ర ఎన్నికల కమిటీ కూడా ఇదే అంశాలను, ఏ అభ్యర్థి ఏ సమీకరణాల ఆధారంగా పోటీ చేయాలి, ఆ అభ్యర్థిని ఎందుకు ఎంపిక చేయాలనే అంశంపై సుదీర్ఘంగా దానికి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా కేంద్ర నాయకత్వం, కేంద్ర ఎన్నికల కమిటీ ఈ సిఫార్సులను ఆధారం చేసుకుని బీజేపీ పార్లమెంటరీ బోర్డుకు నివేదించే అవకాశం ఉంది. ఈ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో
అంటే పార్టీకి చెందినటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు కూడా పాల్గొంటున్నారు. కాబట్టి వారిచ్చే సమాధానాలు, వాళ్ళు ఇచ్చే వివరణ, వీటిని ఆధారం చేసుకుని అంతిమంగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు పై అంతిమంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ముందస్తుగానే ఇటు బీజేపీ నాయకత్వం పెద్ద ఎత్తున ఈరోజు ఆశాంతం కూడా, అంటే బీహార్ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఆ రకంగానే బీజేపీ అభ్యర్థి ఎవరుండాలనే అంశంపై జూబ్లీ హిల్స్ సంబంధించిన అసెంబ్లీ స్థానానికి ఎవరు పోటీ చేయాలనే అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఆ వివరాలని కూడా ఈ బీజేపీ పార్లమెంటరీ బోర్డులో చర్చించిన తర్వాత అంతిమంగా నిర్ణయం తీసుకునే ఉంది. ఎక్కడ పొరపాటు లేదు. కేంద్ర ఎన్నికల కమిటీ దీనిపై నిర్ణయం తీసుకోదు. కేంద్ర ఎన్నికల కమిటీ సిఫార్సు చేస్తుంది. ఆ సిఫార్సులను ఆధారం చేసుకొని అంతిమంగా ఎవరైతే అత్యంత ఉన్నత స్థాయి నిర్ణాయక సంఘం అయినటువంటి బీజేపీ పార్లమెంటరీ బోర్డు మాత్రమే అంతిమంగా నిర్ణయం తీసుకొని అభ్యర్థులను ఖరారు చేస్తుంది. ఈ అభ్యర్థుల ఖరారును చేసిన తర్వాత అధికారికంగా ప్రకటన వస్తుంది. ప్రసాద్, అయితే ఇప్పటికే బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ ఫైనల్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే 1-2 రోజుల్లో అనౌన్స్ చేసే అవకాశం ఉందా బీజేపీ అభ్యర్థిని? ఖచ్చితంగా ఈ రోజు రాత్రికే దీనిపై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే రెండు పార్టీలు కూడా తమ అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది, ప్రకటించడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతుంది. అయితే బీజేపీ వెనకబడిపోకుండా ఉండటం గాను పెద్ద ఎత్తున దీనిపై ప్రచారం కూడా నిర్వహించాలి. కాబట్టి ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగించాలని చెప్పి కూడా ఒక సుదీర్ఘమైనటువంటి కార్యాచరణ కూడా బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి కూడా రాష్ట్ర నాయకత్వానికి కూడా అందజేసే అవకాశం ఉంది. అదేవిధంగా కేంద్ర నుంచి కూడా పెద్ద ఎత్తున నాయకులు కూడా వచ్చి ప్రచారం చేసే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయి కార్యాచరణ ఉంది. అభివృద్ధిని కూడా ఈ రోజు ప్రకటించి ఈ రోజు కూడా నిర్ణయం తీసుకుని ఖరారు చేసి అమెరికా అధికారికంగా కూడా ప్రకటించే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.